నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్. కలకత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్య ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు, స్టాఫ్ నర్స్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేసి నిరసన చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు దశల వారీగా నిరసనలు చేపడతామని, ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. We want justice. We want justice. We want justice. We want justice. వైద్యులకు రక్షణ కల్పించాలి. వైద్యులకు రక్షణ కల్పించాలి. భద్రత చాలా చాలా ఇంపార్టెంట్. సో త్వరగా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. జరిగిన అవాంఛనీయ సంఘటన మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా దోషులందరినీ కఠినంగా శిక్షించి నెసరీ చట్టాలన్నీ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మరి మొన్న ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలోని ఒక మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా పీజీ వైద్యురాలిపై మరి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో, ఎంత దుర్మార్గమైన సంఘటన జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఆ దోషులను శిక్షించాలని ఈరోజు ఈ దేశంలోని అన్ని మెడికల్ కాలేజు, అన్ని ఆసుపత్రులు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టార్ అందరూ కూడా ప్లస్ మానవతావాదులు అందరూ కూడా ఏకమై ఈరోజు కఠినంగా ఆ దుర్మార్గులను శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఆ దుర్మార్గులను శిక్షించాలని, అలాగే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఎక్కడైతే ఈ వైద్యులు డ్యూటీల్లో ఉంటారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త చట్టాలని తెచ్చి వైద్యులకు మరియు ఆసుపత్రులకు రక్షణ కలిగించే కఠినమైన చట్టాలని తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించి రోగులను వైద్యం సరిగా ఉందా అని కనుక్కొని ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే రక్త పరీక్ష కేంద్రంలో సరిపడా వైద్య పరికరములు ఉన్నవో లేవో ఆసుపత్రి సూపరింటెండెంట్ని అడిగారు. ఆసుపత్రి మందులశాలలో మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం డిహెచ్ఎంఓ గారికి ఆసుపత్రికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటిని వివరంగా అడిగి తెలుసుకున్నారు.
అసలు అంటే దాదాపు తనుంటుంది కదా 5 నిమిషాలు 10 నిమిషాలు ఓకే, అసలు లేకపోతే చెప్పాలి నువ్వు. సీసీ కెమెరా ఉన్నాయమ్మా? సీసీ కెమెరాలో చెప్పు టీవీకి ఒకసారి వచ్చి దగ్గరికి వచ్చిన గ్రీవియన్స్లో 10 పంపించండి. ఎన్నో ఉన్నాయి? గ్రీవియన్స్ కూడా లేదు. ఐ డోంట్ థింక్ మనకేం కావాలి కంప్లైంట్ ఇచ్చిన 5 నిమిషాలు పంపించండి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను సందర్శించారు. కళాశాల డీన్ పివిఎస్ కిషోర్ కళాశాల యొక్క పరిస్థితిని, విద్యార్థులకు లభిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సిబ్బందితో కళాశాల యొక్క పరిస్థితులను, ఇబ్బందులను, వారికి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అడిగారు. కళాశాలకు కావలసిన నిధులను తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. కళాశాలకు కావలసిన నిధుల గురించి సంబంధిత వివరాలను కళాశాల డీన్తో చర్చించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గన్నవరం ఎంఆర్ఓ, అధికారులు మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. రెనోవేట్ చేయాల్సిన అవసరం ఉందా? లెటర్ రాశారు సార్. యాక్చువల్గా సివిల్ వస్తుంది రిలేషన్ రాశాను. దాంట్లో 34 లక్షలు ప్రపోజల్ పంపించాను. అది పెండింగ్ పడిపోయింది సార్. గవర్నమెంట్ మారిపోయింది, పెండింగ్ పడింది. అది కనుక మీరు ఒకసారి అనుకుంటే అయిపోయింది సార్. అది అయిపోతే చాలా ప్రపోజల్ అయితే మన యూనివర్సిటీలో ఉంది సార్. మార్చి 7th సత్యనారాయణ గారు, ఎంఎం నాయక్ గారు అక్కడ ఉన్నారు సార్. పైగా అంటే ఏది పట్టించుకోకపోవడం వల్ల గన్నవరం టైప్లో మీరు అనుకుంటున్నాం. మేమైతే మాత్రం ఫాలో చేస్తాం. ఇది గన్నవరం పక్కన ఐటీ టవర్, ఐటీ సెస్కి 30 ఎకరాలు ఇచ్చారు. 6 ఎకరాలు 2 టవర్లు, 1,37,000 ఎస్ఎస్కి ఆకుపోయారు. 63 ఎస్ఎస్కి ఆ టవర్లు కడేరు. నెక్స్ట్ టవర్ కంప్లీట్ అవ్వాలి. ఇంకా 90% కంప్లీట్ చేసి ఒక 10 లక్షల ఎస్ఎస్కి ఇల్లు కొట్టేసుకుంటాం. ఫాలో ప్లాన్ యూఎస్లో ఉన్న స్టాఫింగ్ కంపెనీ బ్యాకప్ పెట్టి చూస్తున్నాను. ఆయనతో మాట్లాడాము. వచ్చారు 50 టీజీసీ మీదేమిటంటే బయట పోవడం బాగాలేదు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఏపీడబ్ల్యూజేఎస్ 60వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఏపీడబ్ల్యూజేఎస్ యూనియన్ నాయకులు ఆహ్వానం మేరకు విచ్చేసి జెండా వందనం. ఇక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తాను ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ ధనియాల అప్పారావును ఘనంగా సత్కరించారు. తర్వాత గన్నవరం జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎస్ యూనియన్ కి సంబంధించిన జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. డెలివరీస్ ఎన్ని చేస్తారు? ఓపీ 300. ఏ టైంలో చూస్తారు? ఇప్పుడు చూస్తారు కదా. నైట్ ఎంతమంది డాక్టర్స్ ఉంటారు? ఫ్రెషరా ఉన్నాళ్ళలో ఫ్రెష్గా ఉంటారా? నైట్ అలాగే ఆంధ్రప్రదేశ్ మట్టూరు కృష్ణా జిల్లా పత్రికా రంగానికి ఈవెన్ ఒక ఈనాడు పత్రిక తప్ప, వైజాగ్ నుంచి నడిచింది తప్ప, ఆంధ్రజ్యోతి ప్రసాద్ గారు కానీ ఏ పత్రిక ఆంధ్రప్రదేశ్ మట్టూరు కృష్ణారావు గారు కానీ ఏ పత్రిక స్థాపించినా విజయవాడ కేంద్రంగా నడిచింది. విజయవాడ కేంద్రంగానే రాజకీయం నడిచింది. బిఫోర్ మద్రాస్ ప్రెసిడెన్సీకి ముందు చల్లపల్లి రాజానగర్ శివరాంప్రసాద్ గారు రాష్ట్ర మంత్రిగా, ఆ అబ్బాయి లోక్సభ సభ్యులుగా, ఇంకా అబ్బాయి ఉన్నాయి 3వ లోక్సభ సభ్యులుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
జర్నలిస్టు సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. రాజధానులు మారి, రాష్ట్రాలు మారి, ఆఖరి జిల్లాలు మారినాయి. ఎంతో పెద్ద జిల్లా అయిన కృష్ణా జిల్లా ఆఖరికి 7 నియోజకవర్గాలు కూర్చుంటున్నారు. చిన్న జిల్లాగా మిగిలిపోయిన పరిస్థితి. 125 ముందు ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ మునుగోడు, ఎక్కడ మొన్నాడు, ఎక్కడ కృష్ణా జిల్లా. అలాగే చల్లపల్లి జమీగూడ, రాచరకంలో కూడా 64 గ్రామాలు, ధనవరం కూడా దాంట్లో. ఈ ప్రాంతాలకు ఆఖరికి చల్లపల్లి రాజా ఏరియా పరిపాలించింది మాత్రమే కృష్ణా జిల్లా పరిస్థితి దాపురం బాధకరం. అయినా కృష్ణా జిల్లా ప్రాసెస్ ఎప్పటికీ తగ్గదు. జర్నలిస్ట్ సోదరులు కృష్ణా జిల్లా ప్రాసెస్ బాధకరంగా కనిపించాల్సిన ఈ జిల్లాలో పుట్టి, ఈ జిల్లాలో పెరిగి, ఈ జిల్లాలో సేవలు అందించిన ఐదవర్ కాళేశ్వరరావు గారి భోగరాజు పట్టాభిషేకం ఆ రోజు ముందుగోళ్ళలో పుట్టాడు. ముందుగోళ్ళని మన కృష్ణా జిల్లాలో ఉంటాడు. ఆయన కృష్ణా జిల్లా బ్యాంక్ పెట్టాడు, ఆంధ్ర బ్యాంక్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విశ్రాంతి సైనికుడు బట్టు బాలశేఖర్ రెడ్డికి సైనిక్ రత్న అవార్డు ఇచ్చి సన్మానించిన మార్పు సంస్థ చైర్మన్ గురప్ప నాయుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం గాదంకి పంచాయతీ బతినవారిపల్లికి చెందినట్లు ఇక బట్టు బాలశేఖర్ రెడ్డి సైనిక దళంలో పనిచేశారు. మాస్ అసోసియేషన్ ఫర్ రూరల్ పూర్ సంస్థ చైర్మన్ గుర్రప్ప నాయుడు ఆధ్వర్యంలో దేశ సేవ చేసిన విశ్రాంతి సైనికులను, సాంస్కృతిక కళాకారులను గుర్తించి ఆదివారం విశ్వం హై స్కూల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వీరికి సైనిక రత్న ప్రశంసా పత్రాన్ని ఇచ్చి శాల్వలతో కప్పి సన్మానించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో భాగంగా దేశానికి సేవలు అందించిన వారిని గుర్తించి సత్కరించారు. కూడా సార్ గారిని దుశ్శాలతోనూ, మెమెంటోతోనూ, ప్రశంసా పత్రంతోనూ సన్మానించేటువంటి కార్యక్రమాన్ని చూసి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఎన్జిఓ సంఘ నాయకులు అందరూ కూడా కలిసి భక్తుల బాలశేఖర్ రెడ్డి గారికి దుశ్శాలతో సన్మానిస్తున్నారు. రేవతి మేడం గారు మెమెంటో ఇస్తున్నారు. దళవాయి గురప్పనాయుడు సార్ గారు ప్రశంసా పత్రం ఇస్తున్నారు. సిద్ధారెడ్డి సార్ గారు, ఎంసీ రెడ్డి సార్ గారు, రమణ సార్ గారు మరియు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే సార్ గారిని సన్మానించేటువంటి దృశ్యం చాలా అద్భుతంగా కరుడు పండుగ ఉంది. కార్యక్రమాన్ని చూసి వీక్షించవలసిందిగా సవినయంగా కోరుచున్నాను. అందరూ మీ గ్రంథాల దాడితో సార్ గారికి మనం అభినందనలు తెలిపారు. సార్ అందరూ చూడండి. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అత్యాధునికమైన అన్ని రకాల సౌకర్యాలతో ఆర్ఏసీసీ రాజమండ్రి అడ్వాన్స్ క్రిటికల్ కేర్ ఐసీయూ హాస్పిటల్ అందుబాటులో ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమండ్రి దారవాయిపేటలోని యూనివర్సల్ హాస్పిటల్ కి 3 ఫ్లోర్లో ఆర్ఏసీసీ అంటే ఐసీయూ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 యువ డాక్టర్లు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్ఏసీసీ ఐసీయూ ప్రారంభించారని తెలిపారు. ఈ హాస్పిటల్ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. మెడికల్ చెకప్ తో పాటు అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. So we have an HFNC and a bipod machine. HFNC will cater around 16 liters per minute. So this was very rampant during COVID years. Now we are launching this in Rajahmundry. And this is first of its kind. And this market. Straight in. Yes, second operation. And this is we got a 5 beds here. And this is an isolation camp. రాజమండ్రి ప్రజలకు నమస్కారాలండి. నేను డాక్టర్ చంద్రమౌళి, తాటికొండ చంద్రమౌళి. నేను ఎండి డిఎం క్రిటికల్ కేర్ మెడిసిన్ చేశాను. ఐసీయూ సంబంధించిన వ్యాధుల్ని డీల్ చేయడంలో నేను స్పెషలిస్ట్. మేము
యూనివర్సల్ హాస్పిటల్ 3rd ఫ్లోర్లో RACC ICU రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ICU అని స్టార్ట్ చేసాం. మేము అత్యాధునిక ఎక్విప్మెంట్, వెంటిలేటర్స్, డయాలసిస్, అడ్వాన్స్డ్ మానిటర్స్ అన్నీ పెట్టాము. మా మోటో ఏంటంటే, నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో పనిచేశాను క్రిటికల్ కేర్ అండ్ ఎక్మో యూనిట్లో. నా మోటో ఏంటంటే అత్యాధునిక రాక్ ICU అత్యాధునిక వైద్య సదుపాయాలతోటి రాజమండ్రి నగరంలో ప్రారంభించబడడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తోటి స్థానిక నాలం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధిలక్ష్మి వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించిన రాష్ట్ర ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం 8:30 జరిగింది. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, చెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, MN రావు తదితరులు పెద్దలు రాట ఉంచే గోతిలో పసుపు, కుంకుమ, క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి రాటాను నిల్చోబెట్టారు. ఈ సందర్భంగా శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భక్తులు కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ వినాయకుడు ఏళ్ల తరబడి పూజలు అందుకుంటున్నాడన్నారు. ఇక 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఆలయం యొక్క బాగోగులు చూసుకోలేదని, తదనంతరం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఆలయ అభివృద్ధి కానీ ఆలయ ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ఎడిట్ చేసుకోవడం అయిపోతుందా? బండి ఎవరు తినక్కలేదు, బాగుంది. ఇది కూడా ఇది అతి పురాతనమైన గుడి అండి. ఇది కాటన్ దరి గారు ఒక క్రిస్టియన్ అయ్యింది కూడా ఈ గుడికి ఈ దేవుని మీద నమ్మకంతో గంట ఇచ్చారండి. అది అప్పటి నుంచి కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయింది. అది కాకుండా మన భువనేశ్వరం గారు కూడా బాబు గారు లాస్ట్ టైం వినాయక చవితికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని బాబు గారికి మళ్ళీ బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని 108 కాయలు కొట్టేసి వెళ్ళారు. అలాగే ఐనవీల్లో ఉన్నట్టు మన వినాయకుడికి రాజమండ్రిలో గోదావరి గట్టున ఉన్న నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధిలక్ష్మి వినాయక ఆలయం విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది. 173 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన, ఐనవిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాలం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం. ఇక్కడ ఎంతోమంది 6 కానీ 11 కానీ కొబ్బరికాయలు. ఈ సిద్ధి గణపతి దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 170 ఏళ్ల క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ ద్వారా దీవెని తీసుకోవడానికి వచ్చి గంట ఇచ్చిన తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక 6 సంవత్సరాల నుంచి మటుకు ప్రభుత్వం మారాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే వాదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఈ దేవునికి IAS ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీస్ సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆ సంస్థ డైరెక్టర్ అప్పలరెడ్డి అన్నారు. ఆదివారం దానవాయిపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ IAS సంస్థ 2013లో లండన్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో యూట్యూబ్ జాబ్ ద్వారా అనేక మంది సబ్స్క్రైబర్లు చేసి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దేశంలో 20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా ఆంధ్రప్రదేశ్లో 50,000 మందికి పైగా ఉద్యోగాలు ఉన్నట్టు తెలిపారు. తక్కువ ఆదాయం పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందుతున్నారని అన్నారు. సంస్థలో పెట్టిన పెట్టుబడి ఒక నెల రోజుల్లో వస్తుందని వివరించారు. ఇక IAS సంస్థపై కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఇక ఫేక్ ఆరోపణలు చేసేవారు మానుకోవాలని సూచించారు. సార్ ఆయన ముసుగేసుకొని యూట్యూబ్ చేయడం జరిగింది.
ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈయన మాట్లాడేది కూడా ఫేక్ అన్నాడంటే మరి విన్న వాళ్ళు మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అందరు కూడా వచ్చి అది చారిటీ చాలా బాగుంది, చారిటీలో పబ్లిక్కి బాగా చేస్తున్నారు ఈ కుర్రవాడు, కాబట్టి కంపెనీ కూడా సాయం చేస్తుంది అని ఆయన మాట్లాడింది కూడా ఫేక్ అన్నాడంటే అది కూడా ఆయన ముసుగేసుకొని చేసాడంటే ఆయన రీలా కాదో మీరు అర్థం చేసుకోండి. ఆయన చెప్పిందంతా ఫేక్ అని మీకు అర్థమవుతుంది. కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉందండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే నమస్తే అండి, మన పాత్రికేయులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు రాజమండ్రి వాస్తవుడిగా నేనైతే ఒక రిటైర్ ఎంప్లాయీని సార్. నేను ఆల్రెడీ రాజమండ్రిలో ఆర్యపురం బ్యాంక్ అనే దాంట్లో నేను రిటైర్ ఎంప్లాయీని. రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి కంపెనీ ఐఏఎస్ అండి. ఎందుకంటే ఇది అంత స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంది కాబట్టి నేను రాజమండ్రిలో ఒక 29 మెంబర్స్ని ప్రమోట్ చేశాను. ఆ 29 మెంబర్స్ వేళ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా నాకు టీం వచ్చి ఈవేళ 390 టీం నాకు వచ్చిందండి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవ్రీథింగ్ హ్యాపీ. అంటే చిన్న చిన్న వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుందండి. ఈవెన్ స్టూడెంట్ అనుకోండి, అక్కడ 70 రూపాయలు రోజు పాకెట్ మనీ. అలాగే హౌస్ వైఫ్ అనుకోండి, వాళ్ళకి 200 రూపాయలు కూరగాయ ఖర్చులు. అలాగే ఏదో రిటైర్మెంట్ అయిపోయిన పీపుల్ ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు వేళండి. అలా చెప్పారు, ఇదంతా ఏమి కాదు. మా ఆఫీస్ డైరెక్టర్స్ అప్పరెడ్డి సార్ చెప్పారు ఇప్పుడు. సో మా ఎమ్మెల్యే అన్నయ్యని ఒకసారి దీన్ని మొత్తం ఒకసారి పరిగణన తీసుకురాకండి. అన్నయ్య జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోము. ఒక అన్నయ్యకి కార్యకర్తకి చెప్తున్నాను నేను. ఇంకోసారి ఇటువంటి రూమర్స్, ఇటువంటి ఫేక్ వీడియోస్ ఐఎస్ ఫేక్ చెప్పినా సరే ఎవరిని ఊరుకోము, సహించేది లేదు. ఓకేనా? నా కోసం, నా మాటకు వచ్చిన అన్నయ్య కోసం మీరు అందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మీ వీడియోస్ కోసం, మీ లైకుల కోసమో, మీ సబ్స్క్రైబ్ కోసమో ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు? ఇంకోసారి ఆదిత్య తీసుకొస్తే ఈ టాపిక్ తీసుకొస్తే మాత్రం ఊరుకోము. ఐఎస్ అనేది ఫేక్ కాదు.